ఆప్కి అదాలత్లో ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఓవైసీ మీద ఆరోపించబడ్డ ఆరోపణ ఏంటంటే ఈయనొక యాక్సిడెంటల్ పాలిటీషియన్. ఓవైసీ సార్, మీరు రాజకీయాల్లోకి రావడానికి ఎటువంటి కారణమూ లేదు. మీరు క్రికెటర్ అవుదామనుకున్నారు, మీరొక ఫాస్ట్ బౌలర్గా. మన జీవితంలో మన విధిని మీరో నేనో నిర్ణయించలేమండి. పైనున్నవాడే అన్నీ నిర్ణయిస్తాడు. అంటే నా చిన్నతనంలో నేను క్రికెట్ బాగా ఆడతాను కాబట్టి క్రికెటర్ కావాలని ఆశించాను. ఆ తర్వాత ఇంట్లో ఉండే పెద్దవాళ్ళందరూ కలిసి బాగా చదివే చాలా ముఖ్యమని చెప్పారు. అందువల్ల మా నాన్నగారి మాట విన్నాను. ఆ తర్వాత నా చదువుని కొనసాగించాను. మీరు 6 వికెట్లు తీసుకున్నారు. ఆ మ్యాచ్ మీకు జ్ఞాపకం ఉందా? అది ఉస్మాన్ యూనివర్సిటీ వర్సెస్ బెంగళూరు యూనివర్సిటీకి మధ్య జరిగిన ఇంటర్వర్సిటీ ఫైనల్ మ్యాచ్ ఉస్మాన్ యూనివర్సిటీ గ్రౌండ్లోనే జరిగింది. నేను ఉస్మాన్ యూనివర్సిటీ ఓపెనింగ్ బౌలర్గా ఉన్నాను. ఆ మ్యాచ్లో నాకు 6 వికెట్లు పడ్డాయి. ఆ తర్వాత బెంగళూరు నుంచి వెంకటేష్ ప్రసాద్ ఓపెనింగ్ బౌలర్గా వచ్చారు. ఆయనకు కూడా ఒక 2 వికెట్లు పడ్డాయి. సౌత్ జోన్ యూనివర్సిటీలో ఆయన సెలెక్ట్ కాలేదు, నేను సెలెక్ట్ అయ్యాను. ఆ తర్వాత నా క్రికెట్ కెరీర్ ముగిసిపోయింది. క్రికెట్కి పెద్ద నష్టం ఏర్పడింది, ఎందుకంటే మీరు ఒక పెద్ద ఫాస్ట్ బౌలర్గా లేనందువల్ల. అలానే కాదు, నేనే ఎక్కువ లాభం పొందానని చెప్పాలంటే ఆటలో క్రికెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం కదండి. అప్పుడు నాతో పాటు ఉన్న ఫ్రెండ్స్ అందరూ కూడా మాషా అల్లా చాలా మంచి ఆటగాళ్లు, మంచి బ్యాట్స్మెన్స్ ఉండేవారు, బౌలర్స్ ఉండేవారు. కానీ మా అందరి జీవితాలు కూడా ఒక ప్రయాణం లాంటిదే. ఏ గమ్యానికి మనం చేరుకుంటామో ఎవరూ ఊహించలేరండి. ఆ తరువాత మీరు లాయర్ అవ్వాలని అనుకున్నారు. అవును, లా చదివాను. లండన్లో ఎల్ఎల్బి చేశాను. ఆ తర్వాత లింకలిన్లో బారట్లా చేశాను. ఆ తర్వాత యూఎస్కెళ్ళి ఏవో చేయాలనుకున్నాను. కానీ మా నాన్నగారు బ్యారిస్టరీ పూర్తి చేయమన్నారు. ఆయన మాట విని బ్యారిస్టరీ ఫినిష్ చేశాను. ఆయన ఆశయాన్ని నెరవేర్చాను. నాకు ఎలాంటి కష్టం లేదు. కానీ మాకేమనిపిస్తోందంటే సార్, మీరొక బ్రిలియంట్ స్టూడెంట్గా ఉన్నారని. మీరు మెక్డొనాల్డ్స్లో పనిచేశారు, ఇంకా ఆక్స్ఫోర్డ్లో కూడా మీరు ఎంతో పనిచేశారు. అవును, అక్కడ ఉండే వాళ్ళందరూ చేస్తారు. నేను మాత్రమే కాదు, అక్కడ ఎవరు వెళ్ళినా అదే చేస్తారు. ఆ టైంలో మీరెంతో హ్యాండ్సమ్గా ఉన్నట్టుగా ఒక ఫోటో మా దగ్గర, దాన్ని ప్రజలకు చూపించాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అలా లేను, ఇప్పుడు అసలు లేను. ఇప్పుడు కూడా మీరెంతో హ్యాండ్సమ్గా ఉన్నారు, కానీ రాజకీయాల కోసం టోపీ, గెడ్డం, పైజామాతో ఉన్నారు. లేదు, ఇది రాజకీయాల కోసం కాదు. ఇది హైదరాబాద్లో ట్రెడిషనల్ కల్చర్. అందుకని నేను కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. రాజకీయాల కోసం మాత్రం కాదు. అయితే మీరు రాజకీయాల్లోకి ఎప్పుడు వచ్చారు? నేను 1994లో చదువుకుని తిరిగి వస్తున్నప్పుడు అప్పుడు మా నాన్నగారు అలాగే పార్టీలో ఉండే పెద్దలందరూ కూడా కలిసి నాకు అర్థమయ్యేలా చెప్పారు. ఇలా చూడు బాబు, రాజకీయాల్లోకి చదువుకున్న వాళ్ళే రావాలి. అందుకు కావలసిన అర్హతలన్నీ అల్లా నీకు ఇచ్చారు. నువ్వు వచ్చి పార్టీ కోసం పనిచేయ, కర్తవ్యాన్ని నెరవేర్చు. 94లో మేము ఎన్నికల్లో నిలబడినప్పుడు మా పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే గెలిచారు, సింగిల్ ఎమ్మెల్యేనే. అందువల్ల 5 సంవత్సరాల పాటు చాలా కష్టాలు పడాల్సి వచ్చింది. ఆయన 94లో ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత 96లో పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. కాస్త ఊపిరి తీసుకునేంత లోపల 98లో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చేసాయి. మళ్ళీ 99లో ఇంకొకటి వచ్చింది. అందువల్ల ఏమైపోయిందంటే, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం నేను సఫర్ మాసంలోనే పుట్టాను. సఫర్ అంటే ప్రయాణం అని అర్థం కదా. నువ్వు ఇంట్లో ఎందుకు ఉండవని మా అమ్మగారు అడుగుతూ ఉండేవారు. సఫర్ మాసంలో పుట్టాను కదా, అందుకని ప్రయాణం చేస్తూనే ఉంటానని చెప్పాను. అప్పటి నుంచి రాజకీయాల్లో ప్రవేశించాను. మీ వైఫ్ కూడా ఎంతో బాధపడ్డ సందర్భం ఉంది, ఎందుకంటే మీరు పెళ్లైన వెంటనే విధానసభలో స్పీచ్ ఇవ్వడానికి వెళ్ళారు. అవును, అయితే ఇలా రజత్ సార్, మీకు పాతకాయాల్ని తిరగతోడే అలవాటు చాలా ఉందండి. మీరు మీ ఇంటికి వెళ్ళినట్టుగా నేను మా ఇంటికి తిరిగి వెళ్ళాలి కదా. అలాగని మా ఇంట్లో వాళ్ళు ఏంటంటే వెంటనే నిలదీసి అడిగారు, కానీ దాన్ని ఒక వీక్ పాయింట్ని చేసేస్తారు. అలాంటి సమస్యలు మీరు కూడా అప్పుడప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు అనుకుంటాను. ప్రేక్షకుల నుంచి ఏమన్నా అడుగుతారా? రీసెంట్గా యూఏఈలో ఒక పెద్ద హిందూ గుడి కట్టారు. ప్రైమ్ మినిస్టర్ మోడీజీ సహాయంతో కట్టారు. ఇది జరిగిన వల్ల మీరు సంతోషంగా ఉన్నారా లేదా? అంటే నేను యూఏఈకి ఎప్పుడు రాజునవుతానో అప్పుడే చెప్పగలను. ఇప్పుడు యూఏఈకి భాష నేను కాదు కదా. లేదు, వాళ్ళు ఏమడిగారంటే మీరు సంతోషంగా ఉన్నారా లేదా కోపంతో? నేను సంతోషంగా ఉండడానికి కారణం ఏమిటంటే, యూఐజీ మన స్ట్రాటజీ పార్ట్నర్. యూఐఈలో మన యొక్క లక్షల కొలది భారతీయులు పనిచేస్తూ ఉన్నారు. ఫారెన్ ఎక్స్చేంజ్లో కూడా వెళ్తున్నారు. యాక్చువల్గా మోడీ సార్ ఇక్కడ ఒక గుడి కట్టాలని కూడా రిక్వెస్ట్ చేశారు. ఆ తర్వాత వాళ్ళు కూడా అనుమతి ఇచ్చారు. సో ఇప్పుడు 2 కంట్రీల రిలేషన్షిప్ చాలా బాగుంటుంది. 2 కంట్రీస్ ఫ్రెండ్లీగా ఉండడం వల్ల అక్కడి నుంచి మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ వస్తుంది. వాళ్ళు మనకి పెద్ద ట్రీట్ పార్ట్నర్. ఇండియాలో చాలా ఇన్వెస్ట్ చేశారు.
లేదు, అంటే ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే జావేద్ అఖ్తర్ సార్ ఉన్నారు. ఆయన జై శ్రీరామ్ అనడం ప్రారంభించారు. అలాగా ఆయన ఇప్పుడు దేవుడిని నమ్మడం ప్రారంభించారు. ఆయన నాస్తికుడు కదా. అది అది ఒక నోన్ ఫ్యాక్ట్. ఆయన చెప్పారు కదండి. నేను ఏ దేవుడిని నమ్మను అయితే అని. ఇంకో విషయం కూడా చెప్పారు. ఇండియాలో ఇంకా డెమోక్రసీ ఉంది అంటే అది హిందూ కులాల వల్లే అని అన్నారు. లేదు, ఆయన అబద్ధం చెప్పారు. డెమోక్రసీ ఇంకా ప్రాణాలతో ఉంది, ప్రాణాలతో ఉండబోతుంది అంటే అంబేద్కర్ సృష్టించిన కాన్స్టిట్యూషన్ ఉన్నంత వరకు ప్రాణాలతో ఉంటుంది అని. ఎందుకంటే కాన్స్టిట్యూషనే గైడ్ చేస్తుంది. ఒక కమ్యూనిటీ వల్ల ప్రజాస్వామ్యాన్ని గైడ్ చేయడం కుదరదు. ఒక దేశాన్ని గైడ్ చేయాలి అంటే కాన్స్టిట్యూషన్ వల్లే అవుతుంది. మన కాన్స్టిట్యూషన్ రిలీజియస్ న్యూట్రల్గా ఉంది. ఆ కాన్స్టిట్యూషన్ ప్రాణాలతో ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం కొంత తగ్గిపోయింది, కానీ ప్రజాస్వామ్యం అన్నది ఉంటుంది. మీరు అదేం కాదు అని అంటున్నారు, కానీ ఇస్లాం మత గురువులు అందరూ కూడా రీసెంట్గా బరేలీ మత గురువు మౌలానా షాబుద్దీన్ రిజ్వీ ఏమన్నారంటే సెక్యులర్ అని అనొచ్చు, ముస్లింలు ఉపయోగించుకుంటున్నారు, మోడీకి ఓటు వేయచ్చని కూడా అన్నారు. అంటే మోడీ గారి దగ్గర నుంచి ఎంపీ టికెట్ తీసుకుని ఎంపీ ఎలక్షన్లో గెలవాలి అని చూస్తున్నారు. యూపీ టికెట్స్ కూడా అడిగి తీసుకోండి. డిపాజిట్ గెలిస్తే మళ్ళీ మీరు నన్ను ఇక్కడికి పిలవండి. అది మౌలానా అంటే చెప్పి తీరాలి కదా. వాళ్ళ భోజనం చేసిన తర్వాత చెప్పి తీరాలి కదండి. కానీ ఇప్పుడు చూశారంటే కాలం బాగా మారిపోయింది. మొదట్లో ప్రజలందరూ ముస్లింల ఓట్ల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడు హిందువుల ఓట్ల కోసం రామమందిరం గురించే మాట్లాడుతున్నారు. లేదు, నేను 2014లో నరేంద్ర మోడీ ఇండియా యొక్క ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన స్పీచ్లో ఏం చెప్పారంటే, నేను మీకు ఒక మంచి విషయం చెప్తాను, ముస్లిం ఓట్ బ్యాంక్ అన్న నమ్మకాన్ని చంపేశారు. అదే నిజం. ముస్లిం ఓట్ బ్యాంక్ అన్నది అది ఒక మిత్, అది ఒక కల్పితం మాత్రమే. నిజానికి అలాంటిది లేనేలేదు. ఈ దేశంలో ఎప్పుడూ మెజార్టీ ఓట్ బ్యాంక్ మాత్రమే ఉంది. కానీ ముస్లింస్కి చాలా మంచి వార్త, సంతోషమైన వార్త అని అంటున్నారు. మీ ఓట్ బ్యాంక్ అని చెప్తున్నారు, కానీ ఓట్ బ్యాంక్ లేనేలేదు కదా. ఒకవేళ ఓట్ బ్యాంక్ ఉండుంటే ఇంత పాపులేషన్లో ఎంతమంది ఎంపీలుగా జయించుంటారు. అంతేకాకుండా నరేంద్ర మోడీ టోటల్గా ముస్లింస్ని పొలిటికల్గా మార్జినలైజ్ చేసేశారు. ఆయన ముస్లింస్ ఓట్ల గురించి అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. ఎవరికి టికెట్స్ కూడా ఇవ్వడం లేదు. ఆయన దగ్గర ఒక్క ముస్లిం ఎంపీ లేడు, ఒక్క ముస్లిం మినిస్టర్ కూడా లేడు. ఇదే నిజం. బీజేపీకి అసలు అవసరం లేదు. ఆయన పొలిటికల్గా, సోషల్గా అన్ని మార్జినలైజ్ చేసేశారు. ఈ దేశంలో ముస్లిం మైనార్టీని మార్జినలైజ్ చేసేశారు. కానీ ఇప్పుడు తేజస్వి యాదవ్ ఏమన్నారంటే అందరూ కూడా ఒకే విధంగా చూస్తున్నారని. లేదు, వాళ్ళు దారి ఏమిటంటే యాదవ్ మాత్రమే చీఫ్ మినిస్టర్ కావాలి, ముస్లిం వాళ్ళ ఫాలోవర్స్గా ఉండాలి. వాళ్ళు యాదవ్ని మాత్రమే నమ్ముతున్నారు. అధికారం చేతికొచ్చే వరకు ముస్లింస్ని వాడుకుంటున్నారు, ఆ తర్వాత దూరంగా నెట్టేస్తున్నారు. కానీ మీరు బీహార్కు వెళ్ళినప్పుడు మీ ఎమ్మెల్యేస్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. అక్కడ మా ఎమ్మెల్యేలందరినీ ఆర్జేడీ వాళ్ళు కొనేశారు. అంటే ఐదుగురు ఎమ్మెల్యేలు అక్కడ గెలిచారు. వాళ్ళ గురించి 4 సంవత్సరాలు కష్టపడ్డాం. అంతేకాదు 5 ఎమ్మెల్యేలు కూడా హిమాచల్ ప్రదేశ్లో ఇండియా యొక్క బ్యాక్వర్డ్ ఏరియా. అక్కడ మా ఎమ్మెల్యేలు గెలిచారు. మొదట్నుంచి లాలూజీ దీనికోసం పాటుపడ్డారు. నిజం చెప్తున్నానండి, ఆయన జైల్లో ఉండి నాకు ఫోన్లు చేశారు, కానీ ఆయన ఫోన్ నేను అటెండ్ చేయను. అక్కడ ఉండేవాళ్ళు వేరే ఏదైనా ఫోన్ నుంచి మాట్లాడండి అని చెప్పారు. ఎందుకు మాట్లాడడం లేదని కూడా అడిగారు. ఫోన్ ప్రపంచంలో అంతా వినిపిస్తోంది. జైల్లో ఉన్న ఖైదీతో నేనెందుకు మాట్లాడతాను అన్నాను. ఆ తర్వాత వాళ్ళు వేరే మనుషులతో మాట్లాడించారు. అప్పుడు కూడా నేను మాట్లాడడం అని చెప్పాను. వేరే ఎవరైనా ఎమ్మెల్యేకి ఇవ్వండి అని చెప్పారు. నేను ఎందుకు ఇస్తాను? అక్కడ మా ఎమ్మెల్యేలు 5 గెలిచారు. అందులో 4 వాళ్ళు ఏమాత్రం సిగ్గుపడకుండా కొనేశారు. వాళ్ళని కొన్న తర్వాత సీమాంచల్కి ఏం చేశారు? సీమాంచల్కి ఏ మంచి పని చేయలేదు. ఇప్పుడు ఏమైంది? అధికారం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు తేజస్వి దగ్గర అడగాలి, హౌ డూ యూ ఫీల్ అని. ఇప్పుడు ఆయన సంతోషంగా ఉంటారు కదా. ఇందులో తేజస్వి ఏం తప్పు చేశారు? ఆయన బాబాయే కదా గేమాడింది. నేను మామూలుగా 19 సీట్ల కోసం గొడవ పెడితే నన్ను పార్టీని వేరు చేస్తున్నారు అని చెప్పారు. మీరు బీజేపీకి 2 సార్లు అధికారాన్ని కట్టబెట్టారు. ఎందుకంటే ఆయన రాజా హరిశ్చంద్ర కాబట్టి. న్యాయం ఏమిటో మీరే చెప్పండి. ఇక్కడుండే పొలిటికల్ అపోజిషన్ ఒక్క విషయాన్ని మాత్రం నిరూపిస్తోంది, ఈ దేశంలో ఎక్కడ కూడా ముస్లింస్ లీడర్షిప్ అనేది ఉండకూడదని ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. మీరు చూడండి, చాలా మంది లీడర్లున్నారు. ఉదాహరణకు మమతా బెనర్జీ, వాళ్ళు ముస్లింలు కదా, వాళ్ళు కూడా మనవాళ్లే అని అన్నారు. అది మీరు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో క్లియర్గా అర్థమవుతుంది. మీరు అక్కడికి తీసుకువెళ్ళని అడిగినా కూడా నేను జవాబు చెప్తాను, కంగారు పడకండి. అది కరెక్టే అనుకోండి. మనం ఎప్పుడైనా మాల్దా, ముర్షిదాబాద్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూశారంటే అక్కడ నేలలో ఉన్న నీరు
WHO లిమిట్ కన్నా ఎక్కువ ఆర్సెనిక్ అందులో ఉంది. ఒకవేళ మీరు ఆ చోటుకి వెళ్ళినట్లయితే, ముస్లిం ఆడవాళ్ల చేతి వేళ్లు గమనించినట్టయితే, ఈ వేళ్ల మధ్యలో ఇలా ఇలా రుద్దడం వల్ల చేతికి గాయాలవుతాయి. ఇప్పుడు సెక్యులరిజం అంటున్నారు. ఎక్కడుందో చెప్పండి చూద్దాం. ఏమి సెక్యులరిజం చేస్తున్నారు మీరు? మీ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్లో ఎన్ని ఊర్లు ఉన్నాయి? సో ముస్లిం కమ్యూనిటీ తెలుసుకోవాల్సింది ఈ విషయం మాత్రమే. వాళ్ళ అవసరానికి ఉపయోగపడుతున్నారు అంతే. సో మీరే మీ లీడర్షిప్ని తయారు చేసుకోవాలి. కానీ అక్కడున్న ప్రజలు ఎన్ బ్లాక్ ఓటు వేశారు. అవునవును, ఇస్తున్నారు. ఆ పని వాళ్ళు చేసి తీరాలండి, ఎందుకంటే వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే కాంగ్రెస్ ఇంకా సిపిఎం కూడా ఏమీ చేయలేదని చెప్పాలి. లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్తో ఉంది. అక్కడుండే సోషల్ ఎకనామిక్స్ హెల్త్ ఇండికేటర్స్ బెంగాల్లో ఉండే ముస్లింస్ చాలా భేదవాళ్ళుగా బ్రతుకుతున్నారు. ఎవరు దాచలేరు కూడా, డేటా ఉంది. అంతేకాకుండా మీరు బడ్జెట్ ఏమిస్తున్నారో ఆ బడ్జెట్ కూడా చాలా తక్కువే. కానీ ముస్లింస్కి సింబాలిజం అంటే చాలా ఇష్టం. ఇప్పుడు రంజాన్ వచ్చిందంటే చీఫ్ మినిస్టర్ వాళ్ళ తల్లికి తెల్లగుడ్డ చుట్టుకుని వచ్చి కూర్చుని బిస్మిల్లా హిర్రహమాన్ నిరహీం అంటే మేము సంతోషపడిపోతాం. వీళ్ళు బిస్మిల్లా రెహమాన్ రహీం అని చెప్పేశారు. ప్రజలకి ఏమేం చేయాలో అసలు ఆలోచించడం లేదు, దాని గురించి ఏమాత్రం బాధపడటం లేదు. సో ఇవన్నీ చూస్తుంటే ఓటు కోసం మీరు వాళ్ళని ఉపయోగించుకుంటున్నారు. అందుకు వాళ్ళకి ప్రతిఫలం ఏమైనా దక్కాలి కదా. ఏ ప్రయోజనమూ లేదు వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఒక పోరాటం జరుగుతోంది. షాజన్ షేక్ ఆయనే. ఎందుకు ఇలాంటి మనుషుల్ని ప్రమోట్ చేస్తున్నారు మీరు? వాళ్ళని ఎందుకు ఎదగనిస్తున్నారు? అందరూ ఐకమత్యంతో ఉన్నారని చెప్పడానికి బీజేపీకి ఒక అవకాశం దొరికింది. ఆ షాజన్ షీ ఇద్దరు స్నేహితులు కూడా హిందువులే. సో ఇలాంటి విషయాలన్నీ కూడా మా మాల్దా ముషీరాబాద్కి నేనే వెళ్ళి చూశాను. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందరూ కూడా బీజేపీ వైపు మళ్లుతున్నారు. దానివల్ల ఇది ఇంత జరుగుతుంది అని. అశోక్ చవాను బీజేపీకి వెళ్లారు. లేదు, యూపీలో ఎన్ని సమాజ్వాద్ పార్టీ యొక్క అప్పర్ క్యాస్ట్ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళు బీజేపీ క్యాండిడేట్కి ఓట్ చేశారు. జైన్ చౌదరి పార్టీలో 9 ఎమ్మెల్యేలలో 2 ముస్లిమ్స్, వాళ్ళు కూడా బీజేపీకి ఓట్ చేశారు. అశోక్రావు చౌహాన్ ఎప్పుడు నన్ను తిడుతూ ఉండేవారు. నేను ఎప్పుడు నాందత్ వెళ్ళినా కూడా బీ టీం వాళ్ళు వచ్చేసరి వీళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు. నేను రాకూడదు అని ఎవరైతే అనుకున్నారో ఇప్పుడు వాళ్లే అధికారంలోకి వచ్చి ఏలుతున్నారు. అన్ని విషయాలు ఇప్పుడు బయటకు వస్తూనే ఉన్నాయి. దాంతోపాటు సెక్యులరిజం పేరుతో ఏమేమి చేస్తున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్లో రాజకీయమే అంతరించింది అని. రాజకీయమే అంతరించిపోయింది. రాజకీయం మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు నేను 10-15 రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళలేదు. అదే మంచిదైంది. ఎందుకంటే నేనే అక్కడికి వెళ్ళి ఇదంతా చేశానని నా మీద నిందలు మోపేవాళ్ళు. వాళ్ళ ఎమ్మెల్యేలు మాత్రమే వెళ్తున్నారు, క్రాస్ ఓటింగ్ చేస్తున్నారు. అంతేకాకుండా అనవసరమైన కారణాల వల్ల అభిషేక్ మనోజ్ సింఘ్వి సార్ని ఓడించేశారు. చాలా గొప్ప లాయర్ ఆయన. అక్కడ ఆయన్ని ఓడించేశారు. ఆ తప్పు వీళ్ళదే. ఇప్పుడు నేను చెప్పేది అదే, వాళ్ళకి కరేజ్ ఆఫ్ కన్విక్షన్ అన్నదే లేదు. మీరు నరేంద్ర మోడీ యొక్క ఐడియాలజీని ఎదిరిస్తేనే, అలా చేస్తేనే మీకు అవకాశం దొరుకుతుంది. కానీ మీరేమంటున్నారు? అక్కడ ఆయన కూడా పెద్ద హిందుత్వ లీడర్ అని చెప్తున్నారు. చెప్పనివ్వండి. మత గురువులుంటారు, ఠాకూర్స్ ఉంటారు, బ్రాహ్మణులుంటారు, యాదవులుంటారు, కుర్మీలుంటారు, కుష్వాహాలుండొచ్చు, మరాఠాలుండొచ్చు, దళిత్ కాస్ట్లో కూడా నాయకులు అవుతున్నారు. ఓబీసీ వాళ్ళు కూడా నాయకులు అవ్వచ్చు. దేశ ప్రధాని పార్లమెంటులో నిలబడి నేను అందరికన్నా పెద్ద ఓబీసీ అంటున్నారు. కానీ ముస్లింస్లో ఏ లీడర్ కూడా లేడు కదండి. సార్, 17 కోట్ల ముస్లింస్ ఉన్నారండి. కానీ వాళ్ళలో ఎవరు కూడా పొలిటికల్ లీడర్స్గా లేరు. ఇది మన డెమోక్రసీకి మంచిదంటారా? మీరు ఎంతగానో ప్రయత్నించారు. 28 సంవత్సరాలు ఎందుకు లీడర్షిప్ దక్కలేదు మీకు? సార్ దీనికి కారణం 28 సంవత్సరాలు. ఒక విషయం 40 సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధిలాగా వ్యాపించేసిందండి. 28 సంవత్సరాలు సాధ్యమవుతుందా? ముస్లిమ్స్ చేసిన ఒక పెద్ద తప్పు ఏమిటి అంటే, ఇండిపెండెన్స్ తర్వాత లక్నోలో ఆ గ్రౌండ్లో నిలబడి మేము రాజకీయాల జోలికి రాము, పొలిటికల్ లీడర్షిప్లోనే మేము కలగజేసుకోము, ఈ పార్టీని మాత్రమే మేము నమ్ముతున్నాము అని చెప్పారు. ఏ పార్టీని అయితే మీరు నమ్మారో అదే పార్టీ వాళ్ళు జీబీ పంత్ కాలంలో బాబర్ మసీదులో శిలలు పెట్టారండి. అదే పార్టీయే మలియానా, హాసిన్పురా, ఢిల్లీనే హత్య చేశారు. ఈరోజు ఇండియన్ పార్లమెంట్లో ఎంతమంది ముస్లిం ఎంపీస్ ఉన్నారో చెప్పండి. ఈ దేశ ముస్లిమ్స్ అసాసుద్దీన్ ఓవైసీ మీద ఎంతో నమ్మకాన్ని పెంచుకున్నారన్న మాట నిజమే కదా. వాళ్ళనేదేంటంటే మీరు బీజేపీకి హెల్ప్ చేస్తున్నారని. సరే, నన్ను నమ్మకర్లేదు, నన్ను తీసేయండి. ఒక కవితలో చెప్పారు, అదేంటది, మీరు ఆత్మ పరిశీలన చేసుకుని జీవిత రహస్యాన్ని తెలుసుకోండి. సో నన్ను నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరే నమ్మకపోతే ఎలాగండి? సార్, మీరు ఏ ముస్లింలైనా సరే వెళ్ళి అడగండి, ఇదంతా నిజమే, మీరు లీడర్ అవ్వండి అని చెప్పండి.
లేదు మాకు ఆ నాయకుడు ఉన్నారు, ఆ పార్టీ ఉంది, వాళ్ళు చూసుకుంటారని చెప్తే ఏమీ జరగదండి. ఏది జరగదు, అదే వాళ్ళు నిజం. మీ దగ్గర మేం వద్దనుకుంటే సమస్య ఏమీ లేదు, కానీ ఎవరైనా వస్తే మీకు సమస్య అని. లేదు నేను అదేంటంటే ఇది ఎలా ఉందంటే, రజత్ సార్ కాలేజ్ టైంలో జరిగిన విషయాలు మాట్లాడుతున్నారు. దాని వెనకాల కూడా ఒక కథ ఉంది. సో నా విషయంలో అలాంటిది ఏమీ లేదు. నేను చెప్పేది ఏమిటంటే, మీకు నేను అక్కర్లేకపోతే పర్వాలేదు, వేరొకరిని సెలెక్ట్ చేయండి. అరే ఎవరినైనా సెలెక్ట్ చేసుకోండి, సమస్య ఏమీ లేదు. ఎంతకాలం అని మోసం చేస్తున్నాడని కథలుగా చెప్తూ ఉంటారు మీరు. ఎవరినైనా సరే ఎన్నుకోండి. సిక్స్ అందరూ కలిసి వాళ్ళకు ఒక లీడర్ని తయారు చేసుకున్నారు. అన్ని మతాల్లోనూ లీడర్షిప్ అన్నది ఉంది, దాన్ని ఎవరూ డినై చేయలేరండి. కానీ ముస్లిమ్స్ యొక్క ఎంపవర్ కావాలని ఎప్పుడైతే వచ్చిందో, ఓ వీడు కూడా జిన్నాలాంటి వాడే అయి ఉంటాడు, జిన్నాన్ని మేము వద్దని చెప్పేశాం. జిన్నాన్ని మేము రిజెక్ట్ చేయడం వల్లే కదా మేము ఇక్కడ ఉన్నాం. ఆఖరి వరకు మేము ఇక్కడే ఉంటాం. పొలిటికల్ లీడర్షిప్ లేకపోయినా కూడా ఇదే విధంగా మేము అన్నింట్లోకి లాక్కొస్తారు, ఉపయోగించుకుంటారు. దాంతోపాటు న్యాయం కూడా అస్సలు జరగదు.